ఊహకు అందనంత ఘోరాలు జరిగిపోయాయి. వందల మంది మిస్సింగ్. ఏమయ్యారో తెలీదు. లెక్కలేనన్ని శవాలు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేశాను అంటున్న విజిల్ బ్లోయర్ వాంగ్మూలం దేశాన్ని కుదిపేస్తోంది. పవిత్రమనుకునే ఆ ప్రదేశంలో నిజంగానే అన్ని ఘోరాలు నేరాలు జరిగాయా? ఇన్నేళ్లుగా ఆ నిజాలు ఎందుకు రహస్యంగా ఉండిపోయాయి? కర్ణాటకలోని ధర్మస్థల మిస్సింగుల వెనుక మిస్టరీ వెనుక ఊహించని ఘోరాలు బయటపడబోతున్నాయా? అసలేం జరిగిందక్కడ? ఒకే ఒక్కడు పాపభీతితో నోరు విప్పాడు. ప్రాణభయంతోనే ఆ పని చేశానంటున్నాడు. లెక్కలేనన్ని శవాలను అతనే పూడ్చేశాడు. అనాథ శవాలు కాదు, రాబందుల్లాంటి మనుషులు, రాక్షసంగా పీక్కు తిన్న శవాలు, స్కూలుకెళ్లే పిల్లలు, ఒంటరి మహిళలు, నోరెత్తలేని పేదలు, ఇలా వందల మంది శవాలు, ఒంటి మీద నూలు పోగులేని మృతదేహాలు. ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది. నా చేతులతోనే వందలాది శవాలను ధర్మస్థలలో చాలా చోట్ల పూడ్చేశానంటూ వాంగ్మూలమిచ్చాడో వ్యక్తి. 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకనే కాదు, యావత్ దేశాన్ని షేక్ చేస్తోంది. సంచలనం కోసం చెప్పలేదతను, ఆధారాలు చూపిస్తానంటున్నాడు. ఎవరు చేశారో కూడా చెబుతానంటున్నాడు. ఎవరూ నమ్మరేమోనని తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు. తనను ఎవరైనా చంపేసినా నిజం బయటకు రావాలని తనకు తెలిసిందంతా ఓ సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు. లై డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు. తాను పూడ్చేసిన మృతదేహాల్లో 12 నుంచి 15 ఏళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు, మగవారు కూడా ఉన్నారని ఆనవాళ్లు చెబుతున్నాడు. తీవ్ర గాయాలు, యాసిడ్తో కాల్చేసిన మృతదేహాలను అతను పూడ్చేసేవాడు. లేదంటే చంపేస్తామని పని పురమాయించిన వారు బెదిరించేవారు. తమ మాట వినకుంటే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని అంటున్నాడు ఆ సాక్షి. మృతదేహాలు పూడ్చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడే ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్షి. 2014లో అతని కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని కూడా కొందరు వేధించడంతో కుటుంబంతో సహా రాత్రికి రాత్రే వేరే చోటికి పారిపోయాడు. పాపభీతి వెంటాడిందో ఏమో, ఆ మృతదేహాలు గుర్తుకొచ్చి నిద్రలేని రాత్రులెన్నో గడిపాడో ఏమో. మౌనంగా ఉండడానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటకొచ్చాడు. దిక్కులేని శవాల్లో పూడ్చేసిన ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాడు. నిందితులు ఎంతో పలుకుబడి ఉన్నవారని, వ్యతిరేకించే వారిని చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలు రహస్యంగా ఉంచారు. ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుస్తున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి పేరు, రూపం, ఇతర వివరాలు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన సంచలన విషయాలు దేశం యావత్తను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ధర్మస్థలలో అలాంటి అరాచకం జరిగిందా లేదా అన్నది తేల్చడానికి 4 IPSల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిట్ 5 గంటల పాటు భీమాను విచారించింది. అతను చెప్పిన 13 ప్రదేశాల్లో అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది. కూలీలు, చిన్న యంత్రాలు, జాగిలాల సాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ భద్రత మధ్య తవ్వకాలు కొనసాగుతున్నాయి. మొదట తవ్విన 5 చోట్ల ఎలాంటి అవశేషాలు లభించలేదు. కానీ 6వ ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ధర్మస్థలాలో కొలువుదీరిన శ్రీ మంజునాథుడికి నిత్యం చేసే పూజా కార్యక్రమాలకు ఎందుకంత విశేషం? పవిత్ర ధర్మస్థల క్షేత్రానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి? శివక్షేత్రమైన ధర్మస్థలిలో జైన సాంప్రదాయాలు ఎందుకు కనిపిస్తాయి? అసలు ధర్మస్థలికి ఆ పేరు ఎలా వచ్చింది? ధర్మస్థల ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ధర్మస్థల హిందువుల పవిత్ర క్షేత్రం. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నది తీరంలో ఉంది పుణ్యక్షేత్రం. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ మంజునాథుడు. బెంగళూరుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధర్మస్థల పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలను వైష్ణవ సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణులు నిర్వహిస్తారు. జైన కుటుంబానికి చెందిన హెగ్డేలు ఆలయ నిర్వాహకులుగా వ్యవహరిస్తారు. ఇదే ధర్మస్థల క్షేత్రం యొక్క గొప్ప విశిష్టత. ధర్మస్థల అంటే ధర్మం ఉండే ప్రదేశం అని అర్థం. ఈ ప్రాంతంలోని హెగ్డే కుటుంబం కేవలం ఆలయ నిర్వాహకులుగా మాత్రమే కాకుండా స్థానిక ప్రజల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించేవారు. ఇది ఇక్కడి ధర్మ పాలనకు ఒక ఉదాహరణ. ధర్మస్థల అన్నదానానికి చాలా ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ
కుల మత హోదాలతో సంబంధం లేకుండా ఉచితంగా భోజనం పెడతారు. ప్రతిరోజు సుమారు 10,000 మందికి పైగా భక్తులు అన్నదానం స్వీకరిస్తారు. ధర్మస్థల ప్రధానంగా శివక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ జైన సంప్రదాయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ 39 అడుగుల ఎత్తైన బాహుబలి విగ్రహం ఉంది. ఇది క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను తెస్తుంది. ధర్మానికి దైవత్యానికి ప్రతీకగా నిలుస్తుంది ధర్మస్థల క్షేత్రం. 1972 నుండి ధర్మస్థలలో ఉచిత సామూహిక వివాహాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రతి సంవత్సరం వందల కొద్ది జంటలు సామూహిక వివాహ మహోత్సవంలో పాల్గొని వివాహం చేసుకుంటారు. అన్ని మతాలు కులాలు వారు తమ ఆచారాలు సంప్రదాయాలను అనుసరించి ధర్మస్థలాలో వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న దంపతులకు దుస్తులు మంగళసూత్రం ఇస్తారు. నవంబర్ డిసెంబర్లో నిర్వహించబడే లక్ష దీపాల ఉత్సవం ఈ ఆలయ ప్రత్యేకత. ధర్మస్థల ఆలయాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ధర్మస్థల మత సహనానికి ప్రతీక. ధర్మస్థలలోని శివలింగం గ్రామ దేవత అయిన అన్నప్ప దైవం చేత ప్రతిష్ఠించబడిందని విశ్వసిస్తున్నారు. హెగ్డే కుటుంబాలకు అన్నప్ప దైవం అనుగ్రహం ఉన్నదని విశ్వసిస్తారు. ఒకప్పుడు హెగ్డే కుటుంబ సభ్యుడు శివలింగ ప్రతిష్ఠ చేయాలి అని సంకల్పించినప్పుడు అన్నప్ప దైవం శివలింగం తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. మరునాడు ఉదయం నిద్రలేచి చూసే వేళకు హెగ్డే గృహానికి వెలుపల శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది. తరువాత ఆ లింగం మంగళూరు ఆలయంలోనిదని తెలిసిందే. ఆ తర్వాత అన్నప్ప దైవం ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ధర్మస్థల ప్రజలు అన్నప్ప దైవాన్ని గ్రామ దైవంగా ఆరాధిస్తున్నారు. పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రతి ప్రాంతం ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. ఏ పవిత్ర స్థలమైనా భక్తుల నామస్మరణతో మార్మోగుతూ ఉంటుంది. ధర్మస్థలలో సైతం అలాంటి ఆధ్యాత్మిక పరిమళాలే కనిపిస్తాయి. అలాంటి ప్రాంతంలో అరాచక ముఠాలకు సైతం బరితెగించాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్ని క్రిమినల్స్ టార్గెట్ చేశారంటున్నారు ఇక్కడి వారు. గత 5 దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యా సంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటి చోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 10 ఏళ్ల కాలంలో ధర్మస్థల, బెల్తాంగడి, ఉజిరే ఠాణాల పరిధిలో 450 మంది అదృశ్యమయ్యారు. వీటిలో ఒక్క కేసుని పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2014లో కూడా ఓ కళాశాల విద్యార్థిని హత్యకు గురైంది. 20 ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఆరోపిస్తోందో మహిళ. పోలీసులు తన ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2001 నుంచి 2011 మధ్య 452 అసహజ మరణాలు సంభవించాయని ఆర్టీఐకి అధికారికంగా సమాచారమిచ్చారు పోలీసులు. అందులో 96 మంది మహిళలే. ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లోని అన్ని అసహజ మరణాలు జరిగాయంటోంది సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన నాగరిక సేవా ట్రస్ట్. ఈ 452 మరణాలు 10 ఏళ్ల కాలంలో జరిగినవి. ధర్మస్థల చుట్టూ దాదాపు 5 దశాబ్దాలుగా వివాదాలున్నాయి. కొందరు క్రిమినల్స్కి ఒంటరి మహిళలే టార్గెట్. జంటగా వచ్చిన వారిని కూడా వదలరు. సాక్ష్యాలేమీ దొరకనివ్వరు. టీ గ్యాంగ్గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్. కానీ ఎవ్వరూ నోరు మెదపరు. అయిన వాళ్లు కనిపించకుండా పోయి బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోవడమే తప్ప న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు భీమా వాంగ్మూలంతో డొంక కదులుతోంది. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో ఎముకలు చెల్లాచెదరై ఉండవచ్చునని భావిస్తున్నారు. తవ్వకాలను మరింత విస్తృతం చేశారు. అసలు అంతమందిని పాతిపెట్టమని ఆదేశించిన వ్యక్తులెవరు? వారిని పాతిపెట్టే సమయంలో సహకరించిన వారు ఎవరు? అదృశ్యమైన కుటుంబాలకున్న అనుమానాలేంటి? వీటన్నింటిపైన సాగుతోంది సిట్ దర్యాప్తు. 1000 గొడ్లను తిన్న రాబందైనా ఏదో ఒక రోజు గాలివానకు కొట్టుకుపోతుంది. పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బయటపడుతోంది. మట్టిలో సమాధి అయిపోతుందనుకున్న నిజం ఏదో ఒక రోజు బయటకొస్తుంది. ధర్మస్థల అంటే ధర్మం ఉండే ప్రదేశం అని అర్థం. అలాంటి ధర్మస్థలాలో అధర్మం రాజ్యమేలిందా? మిస్టరీగా మారిన వందల మరణాలను సిట్ నిగ్గు తేలుస్తుందా? ఇప్పటి వరకు ఎంతమంది మానవ అవశేషాలను వెలికి తీశారు? ఫోరెన్సిక్ నివేదికతో నిజాలు నిగ్గు తేలేనా? పవిత్రమైన ధర్మస్థల ఆలయాల పరిసరాల్లో వందల మంది ఆచూకీ లేకుండా పోవడం, కొందరు మరణించడం కలకలం రేపుతోంది. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నేత్రావతి నదికి సమీపంలోని అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ క్రమంలో మానవ శరీర అవశేషాలు బయటపడ్డాయి. ఈ అవశేషాలు పురుషునికి చెందిన
అస్థి పంజరంగా భావిస్తున్నారు. పూర్తి స్థాయి నిర్ధారణకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది సిట్ బృందం. ఖనన స్థలాల కోసం భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ను ఉపయోగిస్తున్నారు సిట్ అధికారులు. తవ్వకాల్లో తొలుత 2 గుర్తింపు కార్డులు లభించాయి. వీటిలో ఒకటి మహిళ పేరు మీద ఉన్న రూపే డెబిట్ కార్డ్, ఇంకోటి పురుషుడి పేరు మీదున్న పాన్ కార్డ్. పాన్ కార్డుపై వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగల తాలూకాకు చెందిన సురేష్గా గుర్తించారు. అతడు 2025 మార్చిలో అనారోగ్యంతో మృతి చెందాడని, అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరిగాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మద్యానికి బానిసైన సురేష్ ధర్మస్థలకు వచ్చినప్పుడు పాన్ కార్డు పోగొట్టుకుని ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పేరుతో దొరికిన రూపే డెబిట్ కార్డు వివరాలు అందించాలని సిట్ బృందం సంబంధిత బ్యాంక్ అధికారులను కోరింది. మహిళ ఎవరు అనేది దానిపై సిట్ ఫోకస్ పెట్టింది. పారిశుద్ధ్య కార్మికుడు చూపిన ప్రదేశాల్లో తవ్వకాల్లో మరిన్ని మానవ అవశేషాలు బయటపడే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ఎలాంటి మలుపులకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. అందుకే ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ధర్మస్థల కేసులో అత్యంత ముఖ్యమైంది తవ్వకాలే. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లుగా అధికారులు ఇప్పటికే అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. లభ్యమైన అవశేషాలు ఎవరివి, వారు ఎప్పుడు చనిపోయారు, మరణానికి గల కారణాలు ఏమిటి వంటి వివరాలు ఫోరెన్సిక్ నివేదికల ద్వారా తెలుస్తాయి. ప్రస్తుతం దొరికిన మానవ అవశేషాల నుంచి DNA సేకరించి గతంలో కనిపించకుండా పోయిన వారి కుటుంబ సభ్యుల DNAతో సరిపోల్చి చూసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ వల్ల మృతదేహాల్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ నివేదికలు కేసు విచారణను మలుపు తిప్పనున్నాయి. ఈ వివరాల ఆధారంగానే అసలేం జరిగిందన్నది తేలుతుంది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం ధర్మస్థల కేసును అత్యంత లోతుగా విచారిస్తోంది. దొరికిన ప్రతి చిన్న క్లూతో మూలాల్లోకెళ్తోంది. ప్రధాన సాక్షి అయిన పారిశుద్ధ్య కార్మికుడిని సిట్ మరింత లోతుగా విచారించి అతను చెప్పిన ప్రదేశాలు, వ్యక్తులు, సంఘటనల గురించి పూర్తి వివరాల్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్, సాక్షి వాంగ్మూలాల ఆధారంగా అనుమానిత వ్యక్తులను, ముఖ్యంగా ఆలయానికి లేదా ఈ ప్రాంతంలో ప్రభావం ఉన్న వ్యక్తులను సిట్ విచారించే అవకాశం ఉంది. ధర్మస్థల కేసు విచారణ అత్యంత సంక్లిష్టమైంది. ఎందుకంటే ముఖ్యంగా ఆధారాలు పాతవి కావడం, పైగా వాతావరణ పరిస్థితులు తవ్వకాలకు అడ్డంకులు సృష్టించడం. ఈ కారణాల వల్లే కేసు విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. అయినా సరే ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు ఈ కేసులో కీలక మలుపు తీసుకువచ్చే అవకాశం ఉంది. సిట్ అధికారులు గతంలో ధర్మస్థలతో పాటుగా పరిసర ప్రాంతాల్లో నమోదైన అదృశ్యమైన వ్యక్తుల కేసులను మళ్లీ పరిశీలించే అవకాశం ఉంది. ఈ కేసులో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీయనున్నారు. ఈ కేసులో నిజానిజాలు బయటపడితే సమాజంలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బాధిత కుటుంబాలతో పాటు ప్రజలు, హక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. ఇది గనుక జరిగితే పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రతిష్టపై కూడా ప్రభావం చూపబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మనిషి ఉన్నట్టుండి కనిపించకపోతే అన్ని చోట్ల గాలిస్తాం. ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే పోలీసులు అనేక కోణాలలో విచారిస్తారు. అలాంటిది ధర్మస్థలిలో 100 మంది కనిపించకుండా పోతే పోలీసులు ఏం చేసినట్టు? ఇన్నాళ్ళు లైట్గా తీసుకున్న మిస్సింగ్ కేసుల మిస్టరీని సిట్ నిగ్గు తేలుస్తుందా? దేశంలో సంచలనంగా మారిన ధర్మస్థల కేసు ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ధర్మస్థల పరిసర ప్రాంతాలలో గత 10 ఏళ్లలో సుమారు 450 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఇందులో చాలా కేసులను సరిగ్గా విచారించలేదు అని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం పునః పరిశీలించే అవకాశం ఉంది. గతంలో ధర్మస్థలాలో సౌజన్య, పద్మలత వంటి అనుమానాస్పద హత్యలు, తప్పిపోయిన వారి కేసులను కూడా విచారించాలి అని బాధితుల కుటుంబాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. నిష్పాక్షిక దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ధర్మస్థల సామూహిక ఖననాల కేసు విచారణ, మీడియా ప్రసారాలపై కోర్టులు కీలక ఆదేశాలు జారీ చేశాయి. మీడియాపై విధించిన ఆంక్షలు తాత్కాలికంగా రద్దయినా కేసు విచారణలో పారదర్శకత, న్యాయం కోసం కోర్టులు నిశితంగా పర్యవేక్షించే అవకాశం ఉంది. మిస్టరీగా మారిన 100 మంది మరణాల కేసులో ప్రధానంగా ధర్మస్థల ఆలయ నిర్వాహకులైన హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయి. దర్యాప్తు ఓ కొలిక్కి వస్తే గాని వీరి పాత్ర ఉందా లేదా అనే దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధర్మస్థల ఆలయం కర్ణాటకలోనే కాకుండా దేశంలోనే ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఈ కేసు ఆరోపణలు ఆలయం ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. దర్యాప్తు ఫలితాలు ప్రజల నమ్మకాన్ని, భక్తిని ప్రభావితం చేయవచ్చు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే అది ఆధ్యాత్మిక కేంద్రాలపై
ప్రజల నమ్మకాన్ని సవాల్ చేసేలా ఉంటుంది. మొత్తంగా ఈ కేసులో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఫోరెన్సిక్ ఫలితాలు, తవ్వకాలలో బయటపడిన ఆధారాలు, అలాగే ఫిర్యాదుదారుడి వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కేసు తీవ్రత దృష్ట్యా ఇది ఒక సుదీర్ఘమైన న్యాయ పోరాటంగా మారే అవకాశం ఉంది. ధర్మస్థలాలో మిస్టరీగా మారిన వందల మరణాలు ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ దుమారాన్ని రేపుతుంది. రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు నిష్పాక్షికంగా జరిపిస్తున్నామని చెబుతూ ఉంటే, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నాయకులు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్మస్థల మరణాల కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తే మాత్రం భవిష్యత్తులో ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు. ధర్మస్థల ఆలయ అధికారుల బెదిరింపుల కారణంగానే తాను వందల మంది మృతదేహాల్ని, ముఖ్యంగా మహిళలు, బాలికల మృతదేహాల్ని ఖననం చేయాల్సొచ్చిందని ఆలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం దేశాన్ని కుదిపేస్తోంది. మృతదేహాలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడుల ఆనవాళ్లు ఉన్నాయని చెప్పడం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక నేత్రావతి నది సమీపంలో హైవే పక్కన ఉన్న 15 ప్రాంతాల్ని ఖనన ప్రదేశాలుగా గుర్తించారు. సంచలనంగా మారిన ధర్మస్థల వ్యవహారం రాజకీయ రచ్చకు వేదికగా మారింది. ధర్మస్థలలో వందల మంది అనుమానాస్పద మరణాల వెనుక ఏం జరిగిందన్న దానిపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలని బీజేపీ సహా విపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సిట్ దర్యాప్తుపై విపక్ష నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో రాజకీయ జోక్యం ఉండవచ్చంటున్నారు. నిందితుల్ని రక్షించే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని, ఎవరినో ఇరికించాలన్న ఉద్దేశంతో దర్యాప్తు జరగకూడదని బీజేపీ అంటోంది. వందల మృతదేహాలు నిజంగా దొరికితే ఆయా కుటుంబాలు ఫిర్యాదులు చేస్తాయి. మరి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒక మతాన్ని అవమానించడానికి వివాదాన్ని రేపడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదన్నది బీజేపీ వాదన. మరణాల మిస్టరీకి, ధర్మస్థల ఆలయానికి అసలు సంబంధమే లేదంటోంది బీజేపీ. కొందరు కావాలని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ధర్మస్థల సామూహిక ఖననాల కేసుపై సోషల్ మీడియాలో పుకార్లు, విద్వేషపూరిత పోస్టులను పర్యవేక్షిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మస్థల కేసులో రాజకీయ నేతలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్క నిష్పాక్షిక దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతూనే మరోపక్క తమ రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ధర్మస్థల ఆలయంపై, అక్కడి నిర్వాహకులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.